సో నెక్స్ట్ ఈ సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి అసలు? 1972లో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుండే అంటే అక్కడ రెండు, ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇస్లాము మొత్తం ఒక సెపరేట్ దేశం ఇచ్చేస్తే వాళ్ళు సుఖంగా ఉండరు, వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటారు. మనతోనుంటే మనతోని లొల్లి పెట్టుకుంటారు, వాళ్ళని వాళ్ళు సెపరేట్ చేస్తే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొస్తారు అనమాట. ఆ కొట్టుకొచ్చుడు అనేది కామన్ ఎక్కడ ఉన్నా కూడా. అయితే బంగ్లాదేశ్లో అది జరుగుతున్నప్పుడు వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ మీద బంగ్లాదేశీయుల మీద చేస్తున్న దౌర్జన్యాలకు గాను బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలందరూ భారతదేశానికి వస్తుండే, లక్షల కొద్ది వస్తున్నారు. భారతదేశం వాళ్ళందరినీ ఆపడం కోసం, ఇన్ఫిల్ట్రేషన్ ఆపడం కోసము అప్పుడు వాళ్ళకు గొడవ అయినప్పుడు ఒకరికి మద్దతు ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినాం? బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళని, అప్పుడు వాళ్ళది వేరే పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ వాళ్ళకు మనం మద్దతు ఇచ్చినాం. ఏది ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ కాబట్టి ఇప్పుడున్న పాకిస్తాన్కి కాకుండా అప్పుడున్న పాకిస్తాన్కి, అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్కి మనం సపోర్ట్ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న పాకిస్తానీ ఆర్మీ మన మార్షల్ శామ్ మానిక్షా ఎదురుగా వెపన్స్ అన్ని కింద పెట్టేసి మోకాళ్ళ కింద వంగి ఆయనకు సరెండర్ అయిపోయినారు. అయిపోయినప్పుడు సిమ్లా అగ్రిమెంట్ చేసుకున్నాం మనం బంగ్లాదేశ్తో. ఆ సిమ్లా అగ్రిమెంట్ అకార్డింగ్గా ఇన్ఫిల్ట్రేషన్ కానియొద్దు, అందులో ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ బంగ్లాదేశ్ సెపరేట్ దేశంగా అయిపోయింది అట్లా. అది సిమ్లా అగ్రిమెంట్. అది ఇన్ఫిల్ట్రేషన్ని ఆపడం కోసం. అక్కడ మనకు బార్డర్ కూడా మనం అప్పుడు పెట్టుకున్నాం. అసలు ఆ బార్డర్ పెట్టుకోవాలి అని అప్పుడు అన్నా కూడా అప్పటి నుంచి ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు చూడు స్కామ్ల మీదనే ఫోకస్, కానీ దేశం గురించి, దేశ భద్రత గురించి వాళ్ళకి సోయి ఉండదు కాబట్టి ఏం చేయలేదు. మొన్న మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్కి అప్పుడు మనము ఒక బార్డర్ పెట్టేసినాం, ఆ బార్డర్కి ఫెన్స్ పెట్టినాం. అఫ్కోర్స్ ఫెన్స్ పెట్టినా కూడా అందులోకి వెళ్ళి దూరుకొని వస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఇన్ జనరల్ అది సిమ్లా అగ్రిమెంట్. అది సిమ్లా అగ్రిమెంట్ ఈజ్ డిఫరెంట్, ఇండస్ వ్యాలీ ట్రీటీ ఈజ్ డిఫరెంట్. సిమ్లా అగ్రిమెంట్ బంగ్లాదేశ్తోనైంది, ఇండస్ వ్యాలీ ట్రీటీ పాకిస్తాన్తోనే. అది నీటికి సంబంధించింది, ఇండస్ వ్యాలీ నదీ జలాలకు సంబంధించి. ఇది ఇన్ఫిల్ట్రేషన్ బార్డర్, దీనికి సంబంధించింది.